పుష్ప 2 ఐటమ్ సాంగ్ కిస్సిక్ అయితే చాలా లేట్గా రిలీజ్ చేశారు. మరి లేట్గా రిలీజ్ చేసిన సాంగ్ లేటెస్ట్గా ఉండి ఇన్స్టెంట్గా హిట్ అయిందా లేదనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ వినిన తర్వాత ఒక్కటే ఒక మాట ఏంటంటే, నాకైతే నీరసం వచ్చింది భయ్య. నీరసంగానే సాంగ్ మొదలైంది, నీరసంగానే ఎండింగ్ అయింది. అండ్ మధ్యలో కిస్సిక్ అన్నప్పుడు మాత్రం కొంచెం బీట్ వచ్చి అక్కడక్కడ ఊపు వచ్చింది. సింపుల్గా చెప్పాలి అంటే ఇంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే, పుష్ప 1 ఐటెం సాంగ్లో ఒక రకమైన ఇండైరెక్ట్ మెసేజ్ ఉంటుంది మగాళ్ళకి. ఇక్కడ కూడా ఈ ఐటెం సాంగ్లో కూడా కావాలని మరి అది హిట్ అయింది అనుకున్నారు ఏంటో తెలియదు, కానీ అలాంటి ఒక ఇండైరెక్ట్ మెసేజ్ పెట్టారు. ఫొటోస్ గురించి, వాటిని మార్ఫింగ్ చేసే విధానం గురించి పాటలు అయితే పెట్టారు. ఇది మంచిదే, కాకపోతే అది జనాలకు కనెక్ట్ అవ్వలేదు. లిరిక్స్ ట్యూన్ని డామినేట్ చేశాయని నాకైతే అనిపించింది భయ్య. ఎందుకంటే శ్రీలీల చెప్తున్న కొన్ని లిరిక్స్ అయితే చదువుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. అండ్ దానికి ట్యూన్ కట్టడం చాలా కష్టమైన విషయం. సో దీనివల్ల మొత్తానికి దెబ్బడిపోయింది. అండ్ శ్రీలీల మూమెంట్స్, అల్లు అర్జున్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా బీభత్సంగా ఏమీ లేవు. అక్కడ చూపించిన దాని ప్రకారం అయితే ఒక్క కిస్సిక్ అన్న దగ్గర చిన్న బిట్ వేసారు, అది బాగానే ఉంది. చూస్తుంటే ఈ సాంగే నీరసంగా వెళ్తుంది. దీనికి హుషార్ అనే స్టెప్స్ ఉంటాయని నేనైతే అనుకోవడం లేదు. కాకపోతే డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసింది గణేష్ ఆచార్య. బాలీవుడ్ నుంచి స్పెషల్గా తీసుకొచ్చి మరీ చేయించారు. ఏదైనా సింపుల్ స్టెప్స్తో కొంచెం ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేశారా లేదా అనేది ఫుల్ సాంగ్ చూస్తే తెలుస్తుంది. అది రేపు పొద్దున మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇప్పటివరకైతే జనాలకి చాలామందికి ఎక్కదు. అండ్ అందరూ కూడా ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. అండ్ పార్ట్ 1 ఐటెం సాంగ్ సమంత తోటి. సో ఆ ప్రకారంగా చూసుకుంటే సమంత ముందు శ్రీలీల తేలిపోయింది. సాంగ్ అయితే దాంతో కంపేర్ చేస్తే అట్టర్ ఫ్లాప్. బట్ నార్మల్గా ఒక ఐటెం సాంగ్ లాగా మాట్లాడాలంటే యావరేజ్ సాంగ్ భయ్యా, అంతకు మించి ఏమీ లేదు. మీరేమంటారో, దీనిపై మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ రాయండి.